శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం మీనరాశి వారి యొక్క గ్రహస్థితి ఎలాగుందో చూద్దామండి. ముందుగా 5వ స్థానంలో గురుడు, 6వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో రవి శుక్రుడు, 9వ స్థానంలో కుజుడు బుధుడు, అట్లనే 12వ స్థానంలో రాహు శని. వీరి గ్రహస్థితి ఇలా ఉండటం వలన ఈ నెలలో వీళ్ళకి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు, భాగస్వామితో విభేదాలు, అట్లనే ఖర్చులు పెరగడం లాంటి పరిస్థితులు ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటాయండి. సో వీరు ఎంతసేపటికి ఈ నెలలో భక్తి సహనంతో ముందుకు సాగితే శాంతి అనేది లభిస్తుందండి. వీరికి ఇలా వెళ్ళాలి అనుకుంటే గనక ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్య ఓం అని ఆ సూర్య భగవాను, ఓం నమో భగవతే వాయునందనాయ అని ఆంజనేయ స్వామిని గనక వీళ్ళు నిత్యం స్తుతిస్తూ ఉంటే కనుక ఈ నెల మంచి ఫలితాలు అనేవి ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటాయండి.